साइबराबाद पुलिस ने 13 रुकनी गैंग को गिरफ्तार किया, जिसमें 4 करोड़ रुपए के यूपीआई फ्रॉड में मुलविस थे। शमशाबाद सीसीएस पुलिस ने साइबराबाद कमिश्नरेट की केपीएचबी पुलिस, मधुपुर और नारसिंगी पुलिस की मदद से बतारीख 8 सितंबर 2024 को राजस्थान से एक 13 रुकनी टोली को गिरफ्तार किया। ये गैंग हाईटेक यूपीआई, धोखाधड़ी और धोखाधड़ी की स्कीमों के एक सीरीज में मुलविस था। साइबराबाद और रचगुंडा कमिश्नरेट के तहत मुख्तलिफ पुलिस स्टेशनों के साथ साथ रियासत तेलंगाना के दीगर मेट्रोपॉलिटन शहरों में धोखाधड़ी और धोखाधड़ी के मुतअद्दिद केस रिपोर्ट हुए, जिनमें बजाज इलेक्ट्रॉनिक शामिल है और मजमूई तौर पर 4 करोड़ रुपए से ज्यादा का नुकसान हुआ। मुल्जिमान के तफसीलात: सोमराज, सुनील, लक्ष्मण, शरवण, सोमराज, शिवालाल, रमेश, श्रवण, पपुराम, श्रवण, राकेश, रमेश, अशोक। इनकी एतराफात की बुनियाद पर पुलिस ने 1.62 लाख रुपए नकद और 50 लाख रुपए के इलेक्ट्रॉनिक सामान जब्त किए। इन मुकदमात में तमाम मुल्जिमान को गिरफ्तार कर लिया गया है और इन्हें जुडिशियल रिमांड के लिए अदालत में पेश किया जा रहा है। మామూలుగా మనం న్యాచురల్గా అయితే ఒక వ్యక్తి పర్చేజ్ కోసం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, వస్తువులు కొన్న తర్వాత ఇన్స్టాంట్గా మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాంట్గా పేమెంట్ చేయకుండా అక్కడ ఉన్న యూపీఐ స్కానర్ని ఫోటో క్లిక్ చేయడం జరుగుతుంది. ఆ ఫోటోని ఎవరైతే వీళ్ళ కాన్స్పిరసీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ఉంటారు కదా, మేబీ షోరూమ్ అవుట్ సైడ్ ఉండొచ్చు, మేబీ అదర్ స్టేట్లోనే ఉండొచ్చు, ఇంకా అది మనకు ఫర్దర్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. అతను పేమెంట్ చేస్తాడు. అంటే ఇది ఇక అది ఇప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టికనే మనకు కంప్లైంట్స్ రైజ్ చేసినారు. అంటే ఇప్పుడు యూపీఐ స్కానర్ మనం ఎందుకు పెట్టినాము, ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్జ్యూమర్ ఫెసిలిటీ, ఈజీ పేమెంట్కి, రియల్ టైం పేమెంట్కి అవకాశం ఉంటుందని. కానీ దీనిలో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైనా రైజ్ చేసుకోవచ్చు, 3-4 డేస్ తర్వాత కూడా రైజ్ చేసుకోవచ్చు గూడ్స్ డెలివరీ అయినాక. దాన్ని ఆసరాగా చేసుకునే అఫెండర్స్ ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు సైబర్ అంటే ఐటీ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది. దీన్ని పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇందులో ఆ యూపీఐ పేమెంట్స్ చేసిన వ్యక్తులతో పాటుగా వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆర్గనైజ్డ్ వేలో ఉన్నట్లయితే మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలితే వాళ్ళ మీద కూడా మనం ఆ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.